కమింగ్ బ్యాక్ టు దిస్ టాపిక్ అగైన్, తక్కువ జీతం ఉన్న వాళ్ళు కూడా కొంచెం స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలి, మనం కూడా ప్రాఫిట్స్ రావాలి, మనకి సైడ్ ఇన్కమ్ లాగా చూసుకోవాలి అనుకుంటూ ఉంటారు. కానీ తక్కువ జీతం ఉన్న వాళ్ళకి ప్రాపర్ నాలెడ్జ్ కూడా లేకపోతుంది. వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? అంటే ఎలాంటి స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి మంచి రిటర్న్స్ వస్తుందంటారు? వాళ్ళకి వాళ్ళ కోసమే గత 3 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎక్కడ రూపాయి కూడా స్పెండ్ చేయకుండా నా గురుప్రసాద్ అకాడమీ ఛానల్ కానీ మిగతా మీడియాస్లో కానీ ఫ్రీగానే నేను స్టాక్ రికమెండేషన్ ఇస్తున్నాను. ఓకే. కొన్ని లక్షల కోట్లు సంపాదించుకున్నారు విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్. ఓకే. అదొకటి ఉంది. అపార్ట్ ఫ్రమ్ దట్ వాళ్ళకి నేను ఒక అడ్వైస్ ఇస్తాను. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకంటే అందరూ ఒకే స్థాయి ఉండరు. మిడిల్ క్లాస్ ఉంటారు, అప్పర్ మిడిల్ క్లాస్ ఉంటారు, లోయర్ మిడిల్ క్లాస్ ఉంటారు. ఇట్లా నేను ఎవరికైనా ఒకటే చెప్తానండి, మీరు సంపాదించిన డబ్బులు ఈ రోజు, ఎందుకంటే నా అనుభవంతో చెప్తున్నాను, మీరు అనుకోవచ్చు అది చిన్న డబ్బని, రేపది కొన్ని లక్షలు కాదు కోట్లు అవుతుంది. మీ ఇన్కమ్ లో నుంచి ప్రతి నెల ఒక 10% ఎత్తి పెట్టండి. నేనేం చెప్తున్నాను, 10%. ఏది మీరు అన్నారు చూసారా, ఉద్యోగం చేసుకునే వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో కమిట్మెంట్స్ ఉంటాయి, ఎన్నో ఈఎంఐస్. ఈ 10% కూడా ఒక ఈఎంఐ లాగా ఎత్తిపెట్టండి. ఎత్తిపెట్టి నిఫ్టీ 50, నిఫ్టీ నెక్స్ట్ 50, మీరు ఎవరిని ఇక నన్ను కూడా అడగాల్సిన పని లేదు. నిఫ్టీ 50, నిఫ్టీ నెక్స్ట్ 50, 100 స్టాక్స్ ఉన్నాయి. ఈ 100 స్టాక్స్ లో ఈ 10% డబ్బుల్ని మీరు మీ శాలరీస్ ఎంత ఉంటుందో, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 ఉందనుకోండి, 10% అంటే 10,000 మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఒక 20 years ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఇన్వెస్ట్మెంట్ రకంగా ఎంత అవుతుంది? సంవత్సరానికి 1,20,000, 20 సంవత్సరాలకి 24 లక్షలు. నేను ఛాలెంజ్ చేసి రాసిస్తాను, ఆ 24 లక్షలు వచ్చి 20 years తర్వాత 2.5 crores అవుతుంది. మీరు ఎత్తి పెట్టింది ఎంత? 24 lakhs. లేదు, 10%. ఆ 10% మిమ్మల్ని చూడండి, మీ లైఫ్ ని సెక్యూర్ చేసేసింది. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ జాబ్స్ లేదు, ఒక జాబ్ పోతే మళ్ళీ సెక్యూర్డ్ ఉండదు. కాబట్టి మనకు ఒక బ్యాక్గ్రౌండ్ మనం చేసుకోవాలంటే ఇది చేసుకుంటే, ఇప్పుడుండే యంగ్ జనరేషన్స్ కానీ ఎవరైనా సరే ఇది రాసి పెట్టుకోవచ్చు. అంతే, అది ఒకటే చెప్పగలను. ఓకే, సూపర్ సార్. సో ఈ 100-200 రూపీస్ లో ఉండే స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి ఎలాంటి ప్రాఫిట్స్ ఉంటాయంటారు? అంటే ఈ కౌంట్ లో మనకి 100-200 స్టాక్స్ చాలా ఉన్నాయి. ఓకే. మ్యాటర్ ఏంటంటే ఫండమెంటల్స్ ఫస్ట్ మనకు తెలియాలి. ఆ కంపెనీ ఏంటి, మంచి కంపెనీయా? ఇప్పుడు స్విగ్గీ వచ్చింది, ₹400 స్టాక్ ఉంది. మరి మీరు 100 రూపీస్ అడిగారు, 100 రూపీస్ కి స్టాక్ అంటే దానికి తగ్గట్టే కదా ఉంటుంది. నేనేమంటానంటే 100 రూపీస్ 200 రూపీస్ స్టాక్ కాదు, కంపెనీ మంచి కంపెనీగా ఉండాలి. మనం వచ్చి ఆ కంపెనీ వచ్చి కొన్ని సంవత్సరాలు స్టాండ్ చేసి ఉండాలి. అలాంటి కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేయాలి. చాలా మంది ప్రైస్ చూస్తారు, తక్కువ ప్రైస్ లో కూడా మనకి మంచి కంపెనీస్ ఉన్నాయి, చూసి సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నారు ₹100 లోపు ఐడిఎఫ్సి ఉంది కదా, మీరు చూడండి, ఇదే 20 years బ్యాక్ నేను చెప్తున్నాను, నేనప్పుడు మాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. యూ పీపుల్స్ ఆర్ బ్లెస్డ్, ఇప్పుడు ఉండే పీపుల్స్ బ్లెస్డ్ అని చెప్తాను. ఐసిఐసి అప్పుడు ₹65 ఉంది. ఆ స్టాక్ ఇప్పటికి ఎన్నిసార్లు 2,000 వెళ్ళి టచ్ చేసి మళ్ళీ స్ప్లిట్ చేశారు. అదేలాగానే ఇప్పుడు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు ₹65 ఉంది. ఎవరైనా ఇప్పుడు ఇన్వెస్ట్ చేసి పెడితే ₹100 లోపు షేరు కళ్ళు మూసుకొని ఇన్వెస్ట్ చేసి పెడితే నెక్స్ట్ వాళ్ళు కోటీశ్వరులు అవుతారు. అంటే వాళ్ళ స్థాయికి చెప్తున్నారు, ఎవరి స్థాయికి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే. ఇందాక మీరు స్విగ్గీ, జొమాటోది కూడా మంచి వాల్యూలోనే ఉన్నాయి, ఇప్పుడు అప్కమింగ్ ఇయర్స్ లో అది ప్రాఫిట్ ఉంటుంది అన్నారు కదా. డెఫినెట్ గా దీంట్లో నిజంగా ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎన్ని ఇయర్స్ కి ఆ ప్రాఫిట్ చూడొచ్చు అంటారు? దేంట్లో మేడం? స్విగ్గీ, జొమాటోలో. స్విగ్గీలో నెక్స్ట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఒక 2 years లో చూడొచ్చు. ఓకే. జొమాటో ఆల్రెడీ పెరిగింది, ఇంకో కొద్దిగా టార్గెట్ పెండింగ్ ఉంది. ఓకే. ఒక 150 రూపీస్ ఉంది, 400 వస్తే గానీ మళ్ళీ అక్కడి నుంచి డిప్ అవడానికి అవకాశం ఉంది. ఓకే. కానీ మనకి వరల్డ్ లో ఎక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కానీ అది స్టాక్ మార్కెట్ మీద చాలా ప్రభావం చూపిస్తుంది. మొన్న ఇప్పుడు మహారాష్ట్ర గొడవ కూడా చూపిస్తుంది కదా. సో ఇప్పుడు లేదు, చూపిస్తేనే మంచిది. ఓకే. ఎందుకు అప్పుడే కదా షేర్స్ దిగుతుంది. అవును, షేర్స్ దిగుతుంది. ఓకే, అంటే మీరు 2 years లో ప్రాఫిట్ వస్తుంది అని చెప్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ ఈ లోపు ఏమైనా అయింది అని అంటే ఆ ప్రాఫిట్ కౌంట్ అనేది తగ్గిపోతుంది కదా. మన టార్గెట్ రాకుండా ఏది దిగదు. ఓకే. అన్ని మనకు వచ్చే న్యూసెస్ అంతా మంచి న్యూసెస్. ఓకే.
ఎందుకంటే నెక్స్ట్ మనకి ఒక బుల్ మార్కెట్ రాబోతుంది. ఇప్పుడు చూడండి, మార్కెట్ ఇప్పుడు 20% కరెక్ట్ అయింది. నిఫ్టీ ఐ నుంచి 20% కరెక్షన్ అయింది కదా, అవును. మంచి కరెక్షనే. ఓకే. చాలా మంది పోర్ట్ఫోలియో కొంత బాధగానే ఉంటది, అయితే ఇట్ ఈస్ ఎ బయింగ్ మార్కెట్. మంచి స్టాక్స్ ని కొని పెట్టుకోండి. మరి ఇంకెప్పుడు కొంటారు? తగ్గినప్పుడు కొనకుండా ఇంకెప్పుడు కొంటారు? తగ్గినప్పుడే కొనాలి ఆబ్వియస్లీ. కొని పెట్టుకుంటేనే కదా రేపు మంచి మార్కెట్ ఉన్నప్పుడు మన లాభాలు నమ్ముకుంటాం. అది. అయితే ఏ పాయింట్ లో కొనాలి అనేది ఇంపార్టెంట్. సో ఈ ఏ పాయింట్ లో కొనాలి అనేది తెలుసుకోవడానికి మనం ఒక అడ్వైజర్ నో ఒక అనలిస్ట్ నో అప్రోచ్ అయితేనే మనం దాంట్లో ప్రాఫిట్స్ చూడగలం. మనం ఏదో గూగుల్లో సెర్చ్ చేసి 100% నేను చెప్తున్నాను కదా, నేను నన్నే అడ్వైస్ గా అడగొద్దని. నా దగ్గరనే కాదు, కొన్ని వందల మంది ఉన్నారు, అందులో నన్ను కూడా కలుపుకోండి. అయితే బట్ అడ్వైస్ అనేది తీసుకోవాలి. ఎగ్జాక్ట్లీ, కంపల్సరీ అడ్వైస్ తీసుకొని చేయండి ఏ పనైనా. ఎందుకంటే మీకు ఆపర్చునిటీస్ ఉన్నాయి కదా. ఇప్పుడు మీకు ఈ బిజినెస్ లో అనుభవం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేడం, ఇప్పుడు ఇంజనీరింగ్ చదివేసి వస్తున్నారు, డైరెక్ట్ గా స్టాక్ మార్కెట్ వస్తున్నారు. అతనికి ఇంజనీరింగ్ సబ్జెక్ట్ తెలుసు కానీ స్టాక్ మార్కెట్ సబ్జెక్ట్ ఎలా తెలుసు? నీ నాలెడ్జ్ ఉంది బట్ దీంట్లో నాలెడ్జ్ లేదు కదా, అది ప్రాబ్లం. సో ఈ పెన్నీ షేర్స్ అని అంటారు కదా సార్, అసలు ఈ పెన్నీ షేర్స్ అంటే ఏంటి? దీంట్లో పెట్టుబడి పెడితే ఎలా ఉంటుంది మేడం? పెన్నీ షేర్స్ అంటే ఏం లేదు మేడం, ఆ కంపెనీలన్నీ మూతపడ్డ కంపెనీలు. ఆ కంపెనీలన్నీ మూతపడ్డ కంపెనీలు అంటే ఆ కంపెనీయే ఉండదు, షేర్ అక్కడ రన్ అవుతూ ఉంటది. అలా ఎలా పాసిబుల్ అండి? పాసిబుల్, మరి ఎన్ఎస్సీలో అలాంటివి ఉన్నాయి. వాళ్ళు ఫైనాన్షియల్స్ అవన్నీ సబ్మిట్ చేస్తూ ఉంటారు, అక్కడ రన్ అవుతూ ఉంటది. మనకి రిటర్న్స్ అనేవి రావు మేడం. ఇప్పుడు నేను అనేది అది వచ్చి ఒక గ్యాంబ్లింగ్. పెన్నీ స్టాక్స్ అనేది టోటల్ గ్యాంబ్లింగ్. మనం వాటి గురించి పెద్దగా డిస్కస్ చేయకూడదు. ఇప్పుడు ఎప్పుడో ఒక షేర్ పెరిగింది, 100 షేర్లు కొన్నారు పెన్నీ స్టాక్స్, ఒక్క స్టాక్ పెరిగితే అది కరెక్టా? కాబట్టి పెన్నీ స్టాక్స్ ని టోటల్ గా అవాయిడ్ చేయడం మంచిది. అసలు దాని గురించి ఆలోచన, ఎందుకంటే అది ఒక పెద్ద వ్యసనం లాగా. అది కొండం అలవాటు చేశారనుకోండి, 70 పైసలది, ₹1, ₹2, అది ఒక ఎలా చెప్పాలంటే అది ఒక లాటరీ లాగా వీళ్ళకి. కొని పెడతారు, వస్తే ₹1 కదా, ₹1 అని చెప్పి కొన్ని లక్షలు ఇన్వెస్ట్ చేసేసి ఆ కంపెనీ డీలిస్ట్ అయిపోతుంది, కంపెనీ ఉండదు. ఇలా చాలా కంపెనీలు ఉన్నాయి. అది అందుకనే చాలా మంది నష్టపోయిన వాళ్ళు కూడా నష్టపోయిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. సో ఇప్పుడు ఈ మహారాష్ట్ర ఎలక్షన్స్ ఏదైతే జరుగుతుందో దాని యొక్క ఇంపాక్ట్ మనకి స్టాక్ మార్కెట్ మీద ఎంత వరకు ఉంటుందండి? ఆల్రెడీ చూపించేసింది. డౌన్ అయ్యిందా? లేదు, హై అయిందా? హై అయింది కదా. మహారాష్ట్ర ఎలక్షన్స్ కి ఆల్మోస్ట్ ఇప్పుడు లో నుంచి ఒక 5% దాకా పెరిగింది కదా. అంటే ఎలక్షన్స్ అయ్యాక మళ్ళీ డౌన్ అవుతాయంటారా? లేదు, ఎలక్షన్స్ ఇప్పుడు రిజల్ట్స్ వచ్చేసింది, అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడుండే కరెంట్ మార్కెట్ డిసెంబర్ 20 దాకా బాగుంటుంది మేడం. నెక్స్ట్ ఇప్పుడు ఉంది కదా, ఈ నవంబర్ 20 నుంచి స్టార్ట్ అయింది, ఈ 1 మంత్ మాత్రం బాగుంటుంది మార్కెట్. మళ్ళీ నెక్స్ట్ ఆ టైంకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి, ఎందుకంటే ఒకేసారి మనం జడ్జ్ చేయలేం మార్కెట్ ని. ఒక పాయింట్ కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచే కదా మనకు వ్యూ అనేది కనబడుతుంది. ఇప్పుడు ఈ రూమ్ లో ఉన్నాము, ఇక్కడ ఇంకా దూరంగా ఉండేది కనబడుతుందా? అందుకనే నెక్స్ట్ డిసెంబర్ దాకా మనకి అప్ ఉంది, ఎందుకంటే మన క్లియర్ పిక్చర్ కనబడుతుంది. మార్కెట్ వచ్చి డిసెంబర్ 20 దాకా అప్ ట్రెండ్ వెళ్ళడానికి అవకాశం ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ అప్ డౌన్ అనేది అప్పుడు డిసైడ్ అవ్వాలి. సో అప్పుడు ఏదైనా కానీ రెడీగా ఉండాలి యాక్షన్ తీసుకోవాలి. 100%. ఇక్కడ ఎప్పుడు రెడీగానే ఉండాలి. సో మీ దగ్గరికి ఎంతో మంది స్టూడెంట్స్ వస్తుంటారు కదా ట్రైనింగ్ కి. సో ఫస్ట్ టైం ఈ స్టాక్ మార్కెట్ కి ఎంటర్ అవ్వాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే టిప్స్ ఏంటి? ఫస్ట్ నేను అనేది మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలి. స్టాక్ మార్కెట్ ఇట్స్ ఎ కాస్ట్లీ బిజినెస్. ఇది వచ్చి కోటీశ్వరుల వ్యాపారమే ఒక విధంగా చెప్పాలంటే. ఇందులో ఒక ప్యాసివ్ ఇన్కమ్ కావాలి నాకు రెగ్యులర్ గా. మన వల్ల మన ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అవ్వకూడదు. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే స్టాక్ మార్కెట్ నే నమ్ముకొని వచ్చి అన్ని వదిలేసుకుంటారు. అలా ఉండకూడదు. నేనేమంటానంటే మీ పని మీరు చేయండి, స్టాక్ మార్కెట్ ఒక ప్యాసివ్ ఇన్కమ్ గా తీసుకొని నేర్చుకోండి. అంటే ఇట్లా పార్ట్ టైం ఇన్కమ్ లాగా దీని మీద మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? డెఫినెట్ గా చేయొచ్చు. అదే ప్యాసివ్ ఇన్కమ్. అంటే కొంతమంది అట్లా చేయడం వల్ల మనకి లాసెస్ ఉంటాయి కానీ బెనిఫిట్స్ అనేవి ఉండవు. ఇన్వెస్ట్మెంట్ పర్ఫెక్ట్ గా చేస్తే, నేర్చుకొని పర్ఫెక్ట్ గా చేస్తే 100%. నా స్టూడెంట్స్ ఇప్పుడు సక్సెస్ చేసి ఉన్నాను కదండి, అంతకంటే ఇక నేనేం ప్రూవ్ చేయాలి చెప్పండి. ఇప్పుడు ఈడ స్టాక్ మార్కెట్ లో ప్రాబ్లం ఏంటంటే 100 మంది ట్రేడ్ చేస్తున్నారంటే 95 మంది నష్టాన్ని 5 మంది సంపాదిస్తున్నారు. 5 మందిలో మనం ఉండాలి. అప్పుడు ఎంత స్మార్ట్ గా ఉండాలి మీరు ఆలోచించండి. ఓకే సార్.